మార్నింగ్ స్టూడెంట్స్. ఎన్వలప్ లాస్ట్ వీడియోలో ఎన్వలప్ మీద డెఫినేషన్ చూసినాం మనం. సో ఎన్వలప్ మీద డెఫినేషన్స్ అండ్ వన్ ప్రాబ్లం కూడా చూసినాం. ఇంకా ఒక 3-4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది కంప్లీట్ చేసుకుంటే ఎన్వలప్ థర్డ్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది మనకి. ఓకే, ఫైండ్ ద ఎన్వలప్ ఆఫ్ x స్క్వేర్ sin alpha y స్క్వేర్ cos alpha equals to a square. Cos alpha equals to a square. Here alpha is a parameter. Here what is that? Alpha is a parameter. Okay, now we have to, alpha is a parameter. Now we have to eliminate alpha. Now we have to eliminate alpha and differentiate alpha to find alpha. How to find out alpha? Okay, just see this one. The given equation is x square sin alpha plus y square cos alpha equals to a square. Now differentiation with respect to alpha. ఇక్కడ సింప్లిఫై చేయడానికి చాయిస్ లేదు. ఇంతకుముందు దాంట్లో డివైడెడ్ బై సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా చేసినామండి. సో అక్కడ ఏంటిది, మనకి ఒక కండిషన్ ఉంది కాబట్టి చేయగలిగినాం. బట్ ఇక్కడ మాత్రం అంటే ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్లో సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఉంది కాన్స్టెంట్కి. సో ఆ ప్రాసెస్లో చేయగలిగినాం. బట్ ఇక్కడ చేయడానికి చాయిస్ ఏం లేదు మనకి. సో డైరెక్ట్లీ వి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ఫా. డైరెక్ట్లీ వి డిఫరెన్షియేట్ దట్ ఆల్ఫా. జస్ట్ సీ దిస్ వన్. Okay, x square is the constant, y it has with respect to alpha, sin alpha differentiation cos alpha. Okay, y square is also constant, cos alpha differentiation minus sin alpha. Here a square is the constant differentiation 0. Sin x differentiation cos x and cos x differentiation minus sin x. Only adokate rasina. ఒకసారి అబ్జర్వ్ చేయండి. x square cos alpha minus y square sin alpha goes to that side, it becomes plus y square sin alpha. Now we have to find out that sin alpha. cos alpha నట్ సైడ్ పంపించేసిన, y స్క్వేర్ ఇట్ సైడ్ తీసుకొస్తున్నాండి. cos alpha goes to that side, y square goes to this side. x square by y square equals to sin alpha by cos alpha. Sin alpha by cos alpha value is tan alpha. Sin by cos tan x square by y square. So tan alpha equals to the formula. What is the formula of tan? Opposite side by adjacent side. This is the opposite side, this is the adjacent side. You have to find out that this one Pythagoras formula. S square equals to ab square plus bc స్క్వేర్ అవుతుంది. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే x పవర్ 4 ప్లస్ y పవర్ 4. స్క్వేర్ రూట్ అటు పంపించేసి స్క్వేర్ రూట్ అవుతుంది. ఓకే, నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ సైన్ ఆల్ఫా అండ్ కాస్ ఆల్ఫా. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సైన్ ఆల్ఫా? వాట్ ఈస్ ద ఫార్ములా? ఆపోజిట్ బై హైపోటెనస్. హియర్ కాస్ ఆల్ఫా ఫార్ములా అడ్జసెంట్ బై హైపోటెనస్. అబ్జర్వ్ దట్ సైన్ ఆల్ఫా ఈక్వల్స్ ఆపోజిట్ అంటే x స్క్వేర్, హైపోటెనస్ దిస్ వన్. కాస్ ఆల్ఫా అడ్జసెంట్ y స్క్వేర్, హైపోటెనస్ సేమ్ అదే అవుతుంది. ఈ ఫార్ములాస్ తెలుసుంటేనే మీరు ఈ ఎన్వలప్ చేయగలుగుతారండి. మీకు ఇది తెలిసి ఉండాలి. క్లారిటీగా చూసుకోండి. ఎప్పుడైనా కానీ 90 degrees ఉంది అనుకోండి, యాంగిల్ ఫామ్ కాదు. మీరు కన్ఫ్యూజ్ కాకుండా 90కి ఆపోజిట్గా ఉన్నది హైపోటెనస్. అదొకటే ఈజీ గుర్తుపెట్టుకున్నారు అనుకోండి. యాంగిల్ ఇక్కడ ఉంటే దీనికి ఎదురుగా ఉన్నది ఆపోజిట్ అవుతుంది, యాంగిల్ ఇక్కడ ఉంటే దీనికి ఎదురుగా ఉన్నది ఆపోజిట్ అవుతుంది. ఏదైతే ఆపోజిట్ అవుతుందో మిగిలింది హైపోటెనస్ అవుతుంది, మిగిలింది అడ్జసెంట్ సైడ్ అయిపోతుందండి. అదొకటి ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటే చాలు. అండ్ దెన్ సైన్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా, టాన్ ఆల్ఫా 3 ఫార్ములాస్ తెలిసినాయి అనుకోని మిగతా అవన్నీ వస్తుంటే సైన్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఏముంటుందంటే ఆపోజిట్ బై హైపోటెనస్ అవుతుంది. కాస్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఏమవుతుందంటే అడ్జసెంట్ బై హైపోటెనస్ అవుతుంది. టాన్ అంటే సైన్ బై కాస్ కాబట్టి హైపోటెనస్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఆపోజిట్ బై అడ్జసెంట్. కానీ సైన్ కాస్ ఒకటి వస్తే సరిపోతుంది. నౌ సబ్స్టిట్యూట్ దట్ ఈక్వేషన్ 1 x స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసినాం, y స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసినాం ఈక్వల్స్ టు a. ఎక్స్ స్క్వేర్ కామన్ టర్మ్ ఏముంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1/రూట్ x స్క్వేర్ x పవర్ 4 ప్లస్ y పవర్ 4, x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ x పవర్ 4, y స్క్వేర్ ఇంటూ y స్క్వేర్ y పవర్ 4. ఒకసారి అబ్జర్వ్ చేయండి. కింద రూట్లో ఉంది, పైన x పవర్ 4 ప్లస్ y పవర్ 4 ఉందండి. అంటే ఇది ఎలా ఉంది? క్యాన్సిల్ చేసుకుంటే యాక్చువల్గా దీన్ని ఏమని రాసుకోవచ్చు? దీన్ని ఈ టర్మ్ను ఒకసారి దీన్ని ఏమని రాసుకోవచ్చు అండి? రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ అని రాయొచ్చు కదా. ఎక్స్ కాదు యాక్చువల్గా, అంటే రూట్ ఎక్స్ పవర్ 4 ప్లస్ రూట్ ఎక్స్ పవర్ 4. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 2 ఇంటూ రూట్ 2 ఉందనుకోండి, ఏమవుతుంది? 2నే కదా మనకి. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు? రూట్ ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 ఇంటూ రూట్ ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 అంటే మనకు ఓన్లీ ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే కింద ఉన్న టర్మ్ పైన ఒక టర్మ్ క్యాన్సిల్ అయితే ఇంకో టర్మ్ మిగులుతుంది. అలా ఆ వేలో ఇది రాసినాం అంతే.
ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. స్క్వేర్ రూట్ సింప్లిఫై చేయడం కోసం స్క్వేర్ ఎక్కడి వరకు వదిలేసి లీవ్ చేసినా ఏం కాదు, అవసరం లేదండి మనకి. ఇంకా సింప్లిఫికేషన్ కావాలంటే స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే స్క్వేర్ రూట్ అటు పోతుంది, ఇక్కడ a⁴ వస్తుంది, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఎన్వలప్ అవుతుంది. దిస్ ఈస్ ద ప్రాసెస్ టు ఫైండ్ అన్ ఎన్వలప్. ఆల్ఫా ఈజ్ ద పారామీటర్ అయినప్పుడు. And the next one more problem is there. Find the envelope of the family of circles. Here the circle is what? X square plus y square minus 2ax into cos alpha minus 2ay sin alpha is equals to c square, where alpha is a parameter. Here also same, alpha is a parameter. Now we have to give a differentiation with respect to alpha. Here 2ax cos alpha 2ay sin alpha equals to only ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఒకటి ఉంచుకొని ఈ మైనస్ 2ax cos alpha మైనస్ 2ay sin alpha అని కోస్ టు దట్ సైడ్ పంపించేస్తే మైనస్లో ఉంది కాబట్టి వెళ్ళేసరికి ప్లస్ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఆల్ఫాతో డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. 2ax ఈజ్ ద కాన్స్టెంట్, కాస్ ఆల్ఫా డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఆల్ఫా. 2ay is the constant, sin alpha differentiation cos alpha. ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అనేవి ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు దేంతో చేస్తున్నాం, పారామీటర్ ఆల్ఫాతో చేస్తున్నాం. సో ఎక్స్ వై సి ఏ ఎనీథింగ్ ఆర్ ద కాన్స్టెంట్. ద కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0 ఓన్లీ. హియర్ ద టర్మ్ ఈజ్ 0. ఓకే, 2ax మైనస్ 2ax sin alpha, మైనస్ ప్లస్ 2ay cos alpha. ఓకే, అవతల పంపించేసినాం అనుకోండి ఈక్వల్స్ టు వస్తుంది, ఏదైనా కానీ అదే టర్మ్, మైనస్ కామన్ తీసిన అదే వస్తుంది. నవ్ ఇప్పుడు ఏం ప్రాసెస్ అంటే డిఫరెన్షియేషన్ చేసినాక ఎలిమినేట్ చేయాలి ఆల్ఫాని. సో ఎలిమినేషన్ ఎలా అవుతుంది? ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో ఏమో 2ax ఈక్వల్స్ టు 2ay cos alpha అన్నది అనుకోండి, సైన్ బై కాస్ వస్తే ఓకే, ఇక్కడ కూడా సైన్ బై కాస్ వస్తుందండి ప్రాసెస్లో. ఒకసారి చూడండి, 2ax cos alpha ఈక్వల్స్ టు 2ax sin alpha ఈక్వల్స్ టు 2ay cos alpha. కానీ 2a క్యాన్సిల్ అయిపోతుంది మనకి. 2a క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ sin alpha ఈక్వల్స్ టు y cos alpha కదా. ఏం చేయండి, కాస్ నెట్ తీసుకురండి, ఎక్స్ నెట్ తీసుకురండి. అంటే tan alpha ఈక్వల్స్ టు ఏమవుతుంది, tan alpha ఈక్వల్స్ టు ఏమవుతుందండి, y/x అవుతుంది. tan alpha ఈక్వల్స్ టు y/x కాబట్టి మనకి సైన్ ఆల్ఫా రాయొచ్చు, కాస్ ఆల్ఫా రాయొచ్చు. సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా రాసినాం అనుకోండి, డైరెక్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. చూసుకోండి, ఆ వేలోనైనా చేయొచ్చు, కానీ ఎనదర్ వే కూడా అప్లై చేసింది ఇక్కడ. సో ఆ వేలో మీరు చేసిన కరెక్ట్ ఆన్సర్ అండి. కాకుండా ఇంకో వేని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయడం, అన్ని వే. ఇప్పుడు మ్యాథ్స్ అనేది ఎలా ఉంటుందండి, నెంబర్ ఆఫ్ వేస్ నుంచి చేసుకోవచ్చు, చాలా వేస్ ఉంటాయి టు ఫైండ్ అవుట్ దట్ ఆన్సర్ మాత్రం అన్ని ఒకటే ఉంటుందండి. వాళ్ళు ఆ వేలో చేసినా ఈ వేలో చేసినా ఆన్సర్ మాత్రం ఒకటే ఉండాలి ఖచ్చితంగా. సో అక్కడికి వచ్చేసరికి ఇప్పుడు tan alpha ఈక్వల్స్ టు వచ్చిందండి, ఏమొచ్చింది, y/x వచ్చింది కదా. సో యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను అది. ఓకే, ఇక్కడ y అవుతుంది, ఇక్కడ x అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, y² + x² స్క్వేర్ రూట్ అవుతుంది, అంతేగాండి. సైన్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఫార్ములా ఏమవుతుంది, y/√y² + x² అవుతుంది. కాస్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఏమవుతుంది, x/√x² + y². సో అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిజల్టెంట్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. దీంట్లో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. 2ax ఇంటూ కాస్ ఆల్ఫా వాల్యూ ఏంటిది, x/√x² + y². హియర్ 2a ఇంటూ y/√x² + y². సింప్లిఫై చేసుకోండి, 2a x²ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఇదే ఆన్సర్ వస్తుంది. ఎలా సింప్లిఫై చేసుకుంటారు, 2aని ఓన్లీ ఏని కామన్ 2aని కామన్ తీసినాం అనుకోండి, 2ax కాండి, 2ax ఆల్రెడీ సైన్ ఆల్ఫాకి ఒక x వస్తుంది కాబట్టి x² అవుతుంది. ఇక్కడ అండి 2aని కామన్ తీసినాం, ఇక్కడ ఆల్రెడీ y ఉంది కాబట్టి y² అవుతుంది. కింద ఏముంది, √x² + y² ఉంది, ఈక్వల్స్ టు x² + y² - c² అవుతుంది. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, అక్కడ ఆల్రెడీ 2 ఉంటుంది కాబట్టి ఇటు 2 × 2 4 అవుతుంది, 4ax² + y² అవుతుంది. చూసుకోండి ఒకసారి, ఈజీగా వస్తుంది. కానీ ఈ ప్రాసెస్లో ఏందో చూద్దాం, ఆ ప్రాసెస్లో కూడా వస్తుందండి. స్క్వేరింగ్ అండ్ యాడింగ్ ఈక్వేషన్ 1 and 2. 1 and 2ని స్క్వేర్ చేసి యాడ్ చేసారు, స్క్వేర్ చేసినాం, యాడ్ చేసినాం. రైట్ సైడ్ కూడా, రైట్ సైడ్ ఓన్లీ ఇక్కడ 0 ఉంది, అక్కడ మాత్రం x² + y² - 0 ఉంది. ఓకే, స్క్వేర్ చేసి యాడ్ చేసినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, అది ఎలా ఉందండి, a+b² a - b². ఇక్కడ కూడా డైరెక్ట్ రాసుకోవచ్చు అండి. a+b² అంటే
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఒకసారి 2ax కాస్ ఆల్ఫా, ఓకే ఇది ఏబీలు డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఓకే ఫార్ములా రాయండి. ఏ ప్లస్ బి యాక్చువల్గా అయితే ఇది ఏబీ వాల్యూస్ సేమ్ ఉన్నాయి అనుకోండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వచ్చేసి డైరెక్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుందండి. అంటే ఏ వాల్యూ బి వాల్యూ సేమ్ ఉంటే. కానీ ఇక్కడ 2ax కాస్ ఆల్ఫా అయితే ఇక్కడ 2ax సైన్ ఆల్ఫా అవుతుంది, 2ay సైన్ ఆల్ఫా అయితే ఇక్కడ 2ay కాస్ ఆల్ఫా వస్తుంది. సో ఏబీలు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి జస్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ చేయండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. హియర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 2ab. ఓకే మైనస్ 2ab కాబట్టి ఈ 8ది ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓన్లీ 4a స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా, 4a స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా, 4a స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా మిగిలింది. ఇక్కడ 4ay స్క్వేర్ కామన్ ఇస్తే సైన్ స్క్వేర్ ఆల్ఫా, ఇక్కడ కాస్ స్క్వేర్ ఆల్ఫా, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ 1, హియర్ ఆల్సో 1. ఓకే ఇట్ ఓన్లీ 4a స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ 4ay స్క్వేర్ ఇది హోల్ స్క్వేర్. 4a స్క్వేర్ని కామన్ తీసామనుకోండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఏ అనే రాసారు, ఏ స్క్వేర్ అండి అది. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఎన్వలప్. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోడల్ అండ్ అనదర్ మోడల్ ఈస్ దేర్. Find the envelope of the straight line x cos theta plus y sin theta equals to x cos theta plus y sin theta equals to a plus a cos theta into log tan t by 2 where t is a parameter. Here t is a parameter and now we have to differentiate. First of all observe this one. ఏ రైట్ హ్యాండ్ సైడ్లో ఏదైనా టర్మ్ ఉన్నప్పుడు కంపల్సరీ దాన్ని ఎలిమినేట్ చేసుకోండి. సో ఫస్ట్ ప్రాబ్లం అదే మోడల్లో ఉంది, దాన్ని ఎలిమినేట్ చేసిన. రైట్ హ్యాండ్ సైడ్లో కాస్ టీటా ఉంది కాబట్టి డివైడింగ్ కాస్ టీటా అంటే లాగ్ కూడా ఉంది. ఇన్ టర్మ్స్లో దీంట్లో లాగ్ లేదు కాబట్టి దీన్ని ఓన్లీ కాస్ టీటాతోనే ఎలిమినేట్ చేస్తున్నా, డివైడ్ చేస్తున్నా అండి. డివైడింగ్ ఈక్వేషన్ 1 విత్ కాస్ టీటా. ఇయర్ కాస్ క్యాన్సిల్ అయిపోతుంది, సైన్ బై కాస్ టాన్ అవుతుంది, ఏ బై కాస్ టీటా అవుతుంది. ఇక్కడ కాస్ క్యాన్సిల్ అయితే ఓన్లీ లాగ్ టాన్ టీటా బై 2 అవుతుంది. నా ఇప్పుడు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ. డిఫరెన్షియేషన్ చేయండి, డిఫరెన్షియేషన్ అప్లై చేస్తున్నాం చూసుకోండి. ఏ ఇంటూ ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్స్ డిఫరెన్షియేషన్ 0, y ఈజ్ ద కాన్స్టెంట్, tan టీటా డిఫరెన్షియేషన్ సీకెన్ స్క్వేర్ టీటా, సీకెన్ టీటా డిఫరెన్షియేషన్ మైనస్ కొసెకెన్ స్క్వేర్ టీటా, a ఈజ్ ద కాన్స్టెంట్, log x డిఫరెన్షియేషన్ 1/x, మళ్ళీ అగైన్ tan సీకెన్ స్క్వేర్ టీటా బై 2. సో అలా x డిఫరెన్షియేషన్ 0 అయిపోయింది, y అలాగే ఉంది. tan theta differentiation secant square theta, secant theta differentiation secant theta into tan theta. So log x differentiation 1/x. So x ప్లేస్లో ఏముంది tan theta by 2. ఓకే tan theta by 2 differentiation మళ్ళీ అగైన్ చేయాలి కానీ అగైన్ చేస్తే secant square theta by 2. బట్ ఓన్లీ tan x secant x ఉంటేనే ఫార్ములా, theta by 2 ఉంది కాబట్టి theta by 2 differentiation 1/2. రైట్ హ్యాండ్ సైడ్లో ఓన్లీ y secant square theta అని, ఇక్కడ ఏ secant theta tan theta by 2 ఏం చేసిరంటే కాస్ సైన్. యాక్చువల్గా ట్యాన్ ఫార్ములా ఏంటంటే సైన్ బై కాస్ డివైడెడ్ బైలో ఉంది కాబట్టి కాస్ బై సైన్ అయిపోయింది. సీకెన్ స్క్వేర్ని ఏమి రాస్తారు 1/cos స్క్వేర్ అంటే ఇక్కడ ఒక కాస్ స్క్వేర్ ఇక్కడ ఒకటి టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. ఓన్లీ ఇక్కడ ఒక కాస్ స్క్వేర్ టర్మ్, ఇక్కడ కాస్ టీటా టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. ఏ ఇంటూ సీకెన్ టీటాని 1/cos అని రాస్తారు, ఇక్కడ ట్యాన్ని సైన్ బై కాస్. ఇక్కడ మిగిలింది ఏముందండి ఓన్లీ ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ సైన్ ఉంది, ఇక్కడ కాస్ ఉంది. 2 sin t by 2 cos t by 2 అండి. యాక్చువల్గా 2 sin a cos a ఫార్ములా ఏంటిది 2 sin a cos a అంటే sin 2a, 2 sin a cos a ఫార్ములా వచ్చేసి sin 2a. 2 sin t by 2 cos t by 2 అంటే 2 a ఉన్నప్పుడు 2a అండి, t by 2 ఉన్నప్పుడు t అంటే a ఉంటే ఇందులో ఆఫ్ ఫుల్ మొత్తం a ప్లస్ a కాబట్టి ఇట్స్ వాల్యూ 2, t by 2 అంటే 2t by 2 ఇట్స్ వాల్యూ ఓన్లీ t. ఇంకా ఇక్కడ రాస్తారు చూడండి sin t, 2 sin t by 2 cos t by 2 ఈ ఫామ్లో వచ్చేసి sin t. ఏం కామన్ తీసేస్తారు రెండిట్లలో. ఇక్కడ sin t by cos స్క్వేర్ t by 2, ఇక్కడ ఓన్లీ 1/sin t. క్రాస్ మల్టిప్లై చూసుకోండి sin స్క్వేర్ t by 2 ప్లస్ cos స్క్వేర్ t by 2 డివైడెడ్ బై cos స్క్వేర్ t ఇంటూ sin స్క్వేర్ t by 2 cos స్క్వేర్ t by 2 వాల్యూ 1. y ఇంటూ సీకెన్ స్క్వేర్ t ఈక్వల్స్ టు a ఇంటూ 1. ఓకే ఇక్కడ ఏమవుతుందంటే a ఇంటూ 1/cos స్క్వేర్ t by 2 ఇంటూ sin t కానీ ఆ 1/cos స్క్వేర్ని సీకెన్ స్క్వేర్ అని రాశారు sin t. ఎందుకంటే సీకెన్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, y ఈక్వల్స్ టు a sin t. నౌ సబ్స్టిట్యూట్ ద y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1.
ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ x ప్లస్ వై ఇంటూ ఏ సైన్ టీ బై టూ సింప్లిఫై చేసుకుంటే x బై ఏ ఈక్వల్స్ టు దెన్ x tan టీటా బై టూ ఈక్వల్స్ టు ఈ లాగ్ ఇట్ సైడ్ పంపించేసారు. లాగ్ ఇట్ సైడ్ పంపించేస్తే ఏమవుతుంది, ఈ పవర్ అవుతుందండి. వి నో దట్ టీని ఎలిమినేట్ చేయడం కోసం ఇంత పెద్ద ప్రాసెస్ అండి. టీని ఎలిమినేట్ చేయడం కోసం ది కాస్ హెచ్ఎక్స్ ఫార్ములా తెలుసు కానీ కాస్ హెచ్ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై టూ. అంటే ఇది కాస్ హెచ్ఎక్స్ బై ఏ. ఎందుకు హెచ్ఎక్స్ బై ఏ తీసుకుంటున్నాం అంటే టీ బై టూ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ బై టూలో ఉంది కాబట్టి. ఓకే, టూని క్రాస్ మల్టిప్లై చేస్తే 2 కాస్ హెచ్ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ బై ఏ అంటే tan టీ బై టూ. ఈ పవర్ మైనస్ ఎక్స్ ఏ అంటే ఏమవుతుంది 1 బై ఈ పవర్ ఎక్స్ బై ఏ. 1 బై ఈ పవర్ ఎక్స్ బై ఏ అంటే కాట్. 1 బై tan టీటా అంటే కాటే కదా మనకి. ఓకే, సైన్ టీటా బై కాస్ టీటా బై టూ హియర్ సైన్ బై కాస్, కాస్ బై సైన్ క్రాస్ మల్టిప్లై చేసుకుంటే సైన్ స్క్వేర్ టీటా బై టూ కాస్ స్క్వేర్ టీటా బై టూ వాల్యూ 1 అవుతుంది. కాస్ టీటా సైన్ టీటా 1 బై 2 మల్టిప్లై ఈ 2 ఇట్ సైడ్ తీసుకొచ్చినాం అనుకోండి 2 సైన్ టీటా కాస్ టీటా 2 సైన్ టీ బై టూ కాస్ టీ బై టూ ఏమవుతుంది సైన్ టీ. ఇంత ముందుకు వచ్చింది కండి సేమ్ కాస్ హెచ్ఎక్స్ బై ఏ ఈక్వల్స్ టు 1 బై సైన్ టీ అంటే ఇంత ఆల్రెడీ చేసినాం. ఈక్వేషన్ 3 y బై ఏ అయింది. దెర్ఫోర్ క్రాస్ మల్టిప్లై చేసుకుంటే y ఈక్వల్స్ టు ఏ కాస్ హెచ్ఎక్స్ బై ఏ. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇందులో టీ టర్మ్ ఉందా అండి? There is no t term, that's why which is the required envelope. This is the process main అండి. టీని ఎలిమినేట్ చేయడం కోసం how to find out that y value and how to find out that x value. సో x value y value find out చేసుకొని సింప్లిఫై చేసుకుంటూ వచ్చినాం. అండ్ దెన్ ఎక్సర్సైజ్లో వన్ ప్రాబ్లం ఉంది, చూద్దాం అది ఒకసారి. ఫైండ్ ది envelope of the following curves అంటే y equals to mx plus a by m being a parameter, differentiate partially with respect to m. With respect to m తో చేస్తున్నాం. y is the constant term, constant differentiation 0, m is the partial with respect to differentiate term, x is the constant, m differentiation 1. a by m, a is the constant, 1 by m differentiation minus 1 by m square. మైనస్ ఏ బై ఎం హోల్ స్క్వేర్ ఈక్వల్స్ అటు సైడ్ పంపించేసినాం అనుకోండి ఎక్సే కదా. దాని ఎం స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ బై ఎం ఈక్వల్స్ టు రూట్ ఏ బై ఎక్స్. ఎం వాల్యూ వచ్చిందండి. ఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా గివెన్ క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎలిమినేట్ అయిపోయినట్టే కదా ఎమ్. అంటే ఇక్కడ ఈజీగా వచ్చినాయి అనుకోండి. ఫైండ్ అవుట్ దట్ ఎమ్ వాల్యూ అంటే పారామీటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫైండ్ అవుట్ చేసినాం అనుకోండి. ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ వాల్యూ క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎలిమినేట్ అయినట్టే అండి. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. ఇక్కడ కూడా అవే మోడల్స్ ఉన్నాయి, చూసుకొని చేయండి. సో ఇది ఫస్ట్ మోడల్ ప్రాబ్లం. tan ఆల్ఫా ఎక్స్ బై వై వచ్చింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తుండే. హియర్ ఆల్సో సేమ్. ఇంతకుముందు మోడల్ లాగ్ tan ఉంది కానీ డివైడింగ్ సైన్ టీటా ఇక్కడ కూడా. అంతకుముందుకేమో అక్కడ సైన్ టీ ఉంది కాబట్టి సైన్ టీ అంటే ఇక్కడ ఏ వాల్యూ ఉంటే అది సేమ్ ప్రాసెస్. ఇది ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అండి. ఓకే, ఇప్పుడు వన్ ఆఫ్ ద కండిషన్ చూడండి. ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అయితే ద ఎన్వలపింగ్ ఈక్వేషన్ సమ్టైమ్స్ ఇలా కూడా ఉంటుందండి. ఎలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 కదా. ఇయర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసి ఏఎం స్క్వేర్ ప్లస్ బిఎం ప్లస్ సి ఈక్వల్స్ టు 0. సో ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి డిఫరెన్షియేషన్ చేసినాం అనుకోండి పార్షియల్ విత్ రెస్పెక్ట్ టు ఎమ్ తోటి ఏమవుతుంది ఏఎం స్క్వేర్ అంటే ఎం స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2m, a is the constant 2am, bm అంటే b is the constant, m differentiation 1, 2am equals to minus b, b equals to minus b by 2a. b వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఈక్వేషన్ ఏమవుతుందంటే b స్క్వేర్ ఈక్వల్స్ టు 4ac అండి. b స్క్వేర్ ఈక్వల్స్ టు 4ac ఇది మనకి రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉంటుంది అండి. సో ఆ వేలో ఇలా ఇచ్చినప్పుడు అంటే క్వాడ్రాటిక్ ఫామ్లో ఇచ్చినప్పుడు ప్రాసెస్ క్వాడ్రాటిక్ ఫామ్లో y ఈక్వల్స్ టు ఎం స్క్వేర్ ఎక్స్ ఆ ఫామ్ క్వాడ్రాటిక్ ఫామ్లో వచ్చిన అనుకోండి డైరెక్ట్ మనకి రిజల్టెంట్ ఆన్సర్ b స్క్వేర్ ఈక్వల్స్ టు 4ac అని రాయొచ్చు అని చెప్తున్నామండి. క్వాడ్రాటిక్ ఫామ్లో ఉంది అనుకోండి ఈక్వేషన్ అనేది డైరెక్ట్ ఆన్సర్ b స్క్వేర్ ఈక్వల్స్ టు 4ac అంటే b వాల్యూ ఏ వాల్యూ ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటికల్లీ ఎలిమినేట్ అవుతుంది మనకి క్వాడ్రాటిక్ ఫామ్లో ఉన్నప్పుడు. సో ఇది కూడా అంతే క్వాడ్రాటిక్ ఫామ్లోకి తీసుకొస్తున్నాం ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. హియర్ ఆల్సో ఇక్కడ కూడా అవే ఉన్నాయి. క్వాడ్రాటిక్ ఫామ్ తీసుకొస్తున్నాం, వీ హ్యావ్ టు ఎలిమినేట్. చూసుకోండి ఒకసారి.
సో నేను మీకు జిరాక్స్ ఈశ్వర్ జిరాక్స్లో ఉందండి. ఈశ్వర్ జిరాక్స్ సెంటర్ అనేసి మనకి కాలేజ్కి బ్యాక్ సైడ్ నియరెస్ట్లో ఉంటుంది. అక్కడ నేను మీకు ఫస్ట్ ఇయర్ మొత్తం అన్ని యూనిట్స్, ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ 4 యూనిట్స్ జిరాక్స్ ఇచ్చాను. మీకు ఒక వీడియోలో కూడా చెప్పాను. సో ఎనీవే మళ్ళీ అగైన్ రిపీట్ చేస్తున్నా, అక్కడ తీసుకోండి. అక్కడికి వెళ్ళి మీరు జిరాక్స్ 4 యూనిట్స్ ఉంది. అయితే థర్డ్ యూనిట్లో ఈ ఎన్వలప్ టాపిక్ లేదండి. నేను థర్డ్ యూనిట్లో ఎన్వలప్ టాపిక్ లేదు. సో నేను ఈ టాపిక్ ఒకటి పీడిఎఫ్ సెండ్ చేస్తాను. ఈ టాపిక్ ఒకటి పీడిఎఫ్ సెండ్ చేస్తే మీరు జిరాక్స్ తీసుకుంటే మీకు ఎక్కడ ఉంటే అక్కడ జిరాక్స్ తీసుకోండి. కానీ మనకి 4 యూనిట్స్ మాత్రం ఈశ్వర్ జిరాక్స్ సెంటర్ అని ఉంది, అక్కడ పెట్టానని తీసుకోండి. దిస్ ఆర్ ద థర్డ్ యూనిట్ అండి. ఇక్కడ వరకు థర్డ్ యూనిట్. అండ్ నెక్స్ట్ వీడియోలో 4th యూనిట్ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.